ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ వివాహ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ యొక్క కులం ఏదైతే ఉంటుందో ఆ కులానికి సంబంధించిన యూట్యూబ్ ఛానల్ను కూడా అతి త్వరలో నేను వీడియో వారీగా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఆ యూట్యూబ్ ఛానల్స్ కూడా మీరు సాధ్యమైనంత వరకు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే కేవలం అది మీకోసం, నా కోసం అయితే కాదు. నాకు ఒక్క వివాహ ఛానల్ చాలు. వివాహ ఛానల్ ద్వారా సమాచారం పెడితే సరిపోతుంది. కానీ ఇక్కడ వచ్చిన పెద్ద తలకాయ నొప్పి ఏంటంటే, మన భారతదేశంలో ఎన్ని కులాలు ఉన్నాయో మనకు తెలియదు, కానీ స్వార్థపూరితమైన రాజకీయాలు మాత్రం అంతకు మించి ఎక్కువగా ఉన్నాయి. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ వివాహ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మాత్రమే వివాహ ఛానల్ కస్టమర్ కేర్కి ఫోన్ చేయండి. పక్కనే కనిపించే బెల్లాకారపు గంట గుర్తుపై క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ అనే ఆప్షన్ని ఎంచుకొని యాక్టివేట్ చేసుకోండి. మన తెలుగు రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో అయినా రాజకీయాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ఒక కట్టు అనేది, ఒక సాంప్రదాయం అనేది, ఒక గౌరవం అనేది ఉంది. మన ఆంధ్రప్రదేశ్ దగ్గరకు వచ్చేటప్పటికి అవి కూడా లేవు, భ్రష్టు పట్టిపోయాయి. వాస్తవానికి ప్రతి ఒక్కళ్ళు కూడా, నేను గత 25 సంవత్సరాలుగా మ్యాట్రిమోనీ నడుపుతున్నా. ఈ 25 సంవత్సరాల నా అనుభవ జీవితంలో నేను తెలుసుకున్నది ఒక్కటే: ప్రతి ఒక్కరూ కూడా స్వార్థపరులే, స్వార్థ జీవితం గడుపుతున్న వాళ్ళే. భార్యాభర్తలు కూడా, వాళ్ళేం పెద్ద మినహాయింపు ఏం కాదు. భార్యాభర్త వీళ్ళేం పెద్ద గొప్ప వాళ్ళేం కాదు, ఇద్దరూ స్వార్థపరులే. ఎవరి జీవితంలో వాళ్ళ స్వార్థాన్ని ఆపేక్షించి వాళ్ళ జీవితాన్ని నడుపుకుంటూ వస్తున్నారు. సో ఈరోజు పెళ్ళిళ్ళు కూడా కేవలం కామంతో మాత్రమే 70% తమ భాగస్వామిని కోరుకుంటున్నారు. ఇంకా మరో విషయంగా చెప్పాలి అంటే, కామం ఎంత ప్రధానమైనదో సమానంగా కూడా డబ్బు ఆపేక్షతో మాత్రమే పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. ఇప్పుడు తోడు పరిచయ వేదిక కనుక ఈ మధ్యకాలంలో నేను ఆగస్టు నుంచి తోడు పరిచయ వేదిక అనేది పెట్టా. ఆ తోడు పరిచయ వేదికలో షాక్ అయ్యే నిజాలు నేను తెలుసుకున్నా. వాళ్ళు కేవలం ఏంటంటే పెన్షన్ వచ్చే భాగస్వామి మాత్రమే కావాలి. వాళ్ళకి ఉన్నత స్థితి ఉండాలి, ఉన్నతంగా వాళ్ళు స్థితిమంతులై ఉండాలి. అంతేగాని వాళ్ళలో ప్రేమలైతే వాళ్ళకి అవసరం లేదు. ప్రేమలు కోరుకునే మనుషులైతే లేరు. ఈరోజు ప్రేమ కాదు వాళ్ళకి కావాల్సింది, పెన్షన్ ద్వారా వచ్చే జీతాలు కానీ, వాళ్ళ బ్యాక్గ్రౌండ్లో ఉండే డబ్బులు కానీ. తన కూతురు సెటిల్ అయిపోవాలి. తన కూతుర్ని బీటెక్ దాకా, ఎంటెక్ దాకా ఒక తండ్రి చదివిస్తే తన మీద ఖర్చు పెట్టిన ₹1 కోటి, మహా అయితే ₹1 కూడా ఉండదు. మహా అయితే ఒక 20 లక్షలు, 10 లక్షలు ఎంతో ఉంటుంది మహా అయితే. అంతే వాళ్ళు చదువుకు ఖర్చు పెట్టేది. ఎందుకంటే ఆడపిల్ల అనేటప్పటికీ ఆల్మోస్ట్ గవర్నమెంటే తన ఖజాలోంచి తీసి ఆల్మోస్ట్ అన్ని క్యాస్ట్లకి ఇస్తోంది. ఎందుకంటే ఆడపిల్లలకు ఉన్న సౌకర్యాలు మగాళ్ళకి లేనే లేవు. ఈరోజు బస్సు ఫ్రీ, పుడితే ప్రతి విషయంలో కూడా నేను చెప్పడానికి ఏమీ లేదు, కానీ లక్ష్మీ పథకం అని, ఏదైనా ఇందిరమ్మ పథకం అని, పెళ్ళి కళ్యాణి పథకం అని, ఇంకా అన్ని పథకాలు కూడా ఆడవాళ్ళకే కేటాయిస్తారు. మొగుడు బతుకుండగానే మొగుడిని పక్కకు తోసేసి ఆడవాళ్ళకి మాత్రమే అన్ని పథకాలు కేటాయిస్తారు. అంటే మగాళ్ళు గాజులు వేసుకున్నట్టే కదా దాని అర్థం, మగాడికి విలువ లేదనే కదా దాని అర్థం. అందువల్లే కదా ఈరోజు కాపురాలు కూడా కూలిపోయి పెంకుటిల్లు డాబాగా ఉన్నవి పెంకుటిల్లుగా మారుతున్నాయి, పెంకుటిల్లుగా ఉన్నది పూరుగుడిసెల్లా మారుతున్నాయి. ఆఖరికి పాడైపోయిన రేకుల షెడ్యూల్లా వాటి జీవితాలు అగమ్యగోచరాలుగా మారిపోతున్నాయి ఈరోజు. సో ఇప్పుడు నేను చెప్పేది ఏమిటంటే, ప్రతి ఒక్కళ్ళు కేవలం కామదృష్టితోటి కాపురాలు చెయ్యాలి అనుకోకండి, పెళ్ళిళ్ళు చెయ్యాలి అనుకోకండి. కేవలం ప్రేమ దృష్టితో మాత్రమే జీవితాలను పంచుకోవాలి అనుకోండి. ఇప్పుడు నేను పరిచయ వేదికలు అయితే పెడుతున్నా. ఈ పరిచయ వేదికలు కేవలం 50 కులాలకు సంబంధించిన పరిచయ వేదికలను అయితే ఈ ఫిబ్రవరి నెలలో నేను ప్రారంభించాలి అనుకుంటున్నా. ఈ 50 కులాలకు సంబంధించిన పరిచయ వేదికల్లో అన్ని కులాలు వస్తాయి. అయితే ఒకసారి అయిపోయిన కులం మళ్ళీ రాదు. సపోజ్ నేను ₹1000 ఇక్కడ పెట్టాను. మీకు ఎంత స్వార్థం అంటే, కేవలం ఫ్రీగా వస్తే, భాగస్వామి ఫ్రీగా వస్తే కట్నం మాత్రం ఫ్రీగా రాకూడదు, డబ్బులతోటే రావాలి కదా. మీకు మా మ్యాట్రిమోనీ ద్వారా మీకు ఏంటంటే సంబంధం అనేది ఫ్రీగా రావాలి. అమ్మాయిని మీరు వదులుతారా? కట్నం కోసం వేధించరా? కట్నం ఎంత ఇస్తావు?
1,00,000 ఇస్తావా, 2,00,000 ఇస్తావా? మీకు మాత్రం అక్కడ అప్పనంగా రావాలి, ఇక్కడ పిల్ల రావాలి. ఆ పిల్లతో పాటు మీకు కామం, ఆనందం ఉచితంగా దొరికేది కావాలి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మీకు కట్నం రావాలి, మీకు మీ లగ్జరీ లైఫ్ అనేది, మీరు కోరుకున్న ఆనంద సంతోషాలు అనేది ఆడపిల్ల ద్వారా మీకు హ్యాపీగా రావాలి. ఇంకేంటంటే ఆ అమ్మాయి ఒక పని మనిషిలా మీ ఇంట్లో పడి ఉండాలి. ఇది ఇప్పుడు కోరుకునే వాళ్ళు. ఇంకా ఆడపిల్లల విషయంలోకి వచ్చేటప్పటికి వాళ్ళకి ఎలా ఉండాలి అంటే తిరుపతి హుండీ కావాలి. వాళ్ళకి ఏం కావాలి అంటే ఒక వ్యక్తిని కనుక పెళ్లి చేసుకుంటే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి తిరుపతి హుండీ వాళ్ళ ఇంట్లో ఉండాలి. అలాంటి హుండీ ఉన్నవాడిని మాత్రమే వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉంటున్నారు. అది ఇంతకన్నా ఎక్కువ గొప్పగా చెబితే బాగోదు కదా, అందుకని చెప్పట్లేదు. సాధ్యమైనంత వరకు మానుకోండి. మీ పతనాన్ని మీరే తెచ్చుకుంటున్నారు. మీరు పతనం తీసుకుపోతున్నారు, భవిష్యత్తు సర్వనాశనం చేసుకుంటున్నారు. రాబోయే కాలంలో వెనకాల చూసుకుంటే మీకు ఏం కనిపించవు. మీకు వెనకాల ఏముంటాయి అంటే ఏం కనిపించవు. నీడ కూడా మీ ముందే ఉంటుంది, అది కూడా భయపడుతుంది వెనకాల ఉండాలి అంటే. అది సాధ్యమైనంత వరకు తగ్గించుకోండి. పెళ్ళిళ్ళకి వాటి యొక్క సామాజిక రూపాన్ని, మానసిక రూపాన్ని మీరు వేరే దృష్టిలో చూడకుండా సాధ్యమైనంత వరకు దానికి విలువనివ్వడానికి ప్రయత్నం చేయండి. ప్రేమ లేని పెళ్ళిళ్ళు నాశనం అయిపోతాయి, తెలుసో తెలియదో. కేవలం ప్రేమ దృష్టితో మాత్రమే చూడండి. ప్రేమ ఎంత గొప్పది అంటే ప్రేమ స్నేహాన్ని పెంచుతుంది, విడిపోయిన బంధాన్ని ఏర్పరుస్తుంది, ఆ బంధం శాశ్వతంగా నిలబడేలా చేస్తుంది. ఆ ప్రేమే లేని చోట పెళ్ళి లేదు, పెటాకులు లేదు, ఏమీ ఉండవు. ఒక శ్మశానం మాత్రమే ఉంటుంది ప్రేమ లేని చోట. కాబట్టి సాధ్యమైనంత వరకు 1,000 రూపాయల కోసం కకృతి పడి ఆ 1,000 రూపాయలు కూడా మీరు కట్టలేని దీనస్థితిలో ఉంటే పెళ్ళిళ్ళు అనే పదం మానేసి మీ పనులు మీరు చేసుకోవడం మంచిది. ఎందుకంటే సాధ్యమైనంత వరకు మీరు సంపాదించే ప్రతి ఒక్క రూపాయి కూడా స్వార్థరహితంగా, అంటే మనం ఎవరిని బాధ పెట్టకుండా మనం గ్రహించే ప్రతి ఒక్కదానికి మూల్యం చెల్లించినప్పుడు మాత్రమే ఎవరికి రుణపడి ఉండరు. మీకు అన్నీ అప్పనంగా కావాలి, అప్పనంగా రావాలి అంటే ప్రతి దానికి మూల్యం చెల్లించుకుంటూ రావాలి. ఆ మూల్యం చెల్లించుకుంటూ వచ్చిన రోజున మన ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో ఎలా పతనమైపోయిందో అలాగే మనిషి జీవితం కూడా అలాగే పతనం అయిపోతుంది. వెనక్కి తిరిగి చూసుకుంటే ఇందాక ఏమీ లేదు, నీడ కూడా ముందుకు వచ్చిందని ఎలా చెప్పానో అదే స్థితి వస్తుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు నేను 50 కులాలకు పరిచయ వేదికలు పెడుతున్నా. పరిచయ వేదికల్లో పాల్గొండి. ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ కులం పేరు మీద ఒక యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేశా. అది కేవలం మీకోసమే, నా కోసం కాదు. నాకు అవసరం కూడా లేదు. ఎందుకు అంటే ప్రతి కులం కూడా, కాపు కులం మాకు కాపులు మాత్రమే, మాకు మ్యాట్రిమోనీ లేదా అండి, మా కాపులకు సంబంధించి మ్యాట్రిమోనీ అండి అని అడుగుతారు. ఎందుకంటే కాపుల సంబంధాలన్నీ ఒక చోటే కనిపిస్తాయి. అదే వివాహ ఛానల్లో కాపులు కనిపిస్తారు, కమ్మాసు కనిపిస్తారు, రెడ్డీసు కనిపిస్తారు, చౌదరీసు కనిపిస్తారు, అందరూ కనిపిస్తారు. అదే కాపుల దాంట్లో కేవలం కాపులు మాత్రమే కనిపిస్తారు. అదే రెడ్డి పరిచయ వేదిక పెట్టినప్పుడు రెడ్డీస్ మాత్రమే కనిపిస్తారు. కమ్మాసు దాంట్లో కమ్మాసు మాత్రమే కనిపిస్తారు. సాధ్యమైనంత వరకు ఆ నూతులోంచి బయటికి రండి. నూతులోంచి బయటికి వచ్చి జ్ఞానంగా మనం చేస్తున్న పని న్యాయబద్ధంగా ఉందా, సమర్థించే విధంగా ఉందా, లేదా నేను చేసే న్యాయబద్ధమైన కార్యక్రమంలో పాల్గొంటే మీకు స్వప్రయోజనం చేకూరుతుందా లేదా అనేది ఆలోచించండి. ఇక్కడ కేవలం ప్రతి ఒక్కళ్ళు కూడా స్వప్రయోజనాన్ని ఆలోచించి మాత్రమే ముందుకు వస్తున్నారు. వాళ్ళు కేవలం స్వార్థ రాహిత్యంగా ఎప్పుడైతే మీరు బయటకు వస్తారో అప్పుడు మాత్రమే మనకు మంచి జరుగుతుంది. ఎప్పుడైతే మనకు ఫ్రీగా రావాలనే స్వార్థపూరితమైన ఆలోచనతో వస్తున్నారో అప్పుడు మీ దగ్గర ఫ్రీగా పట్టుకుపోయే అమ్మాయి మాత్రమే వస్తుంది. మనకు ఫ్రీగా తీసుకున్నాం, ఆ అమ్మాయి కూడా ఫ్రీగానే తీసుకుంటుంది. కాబట్టి మీ ఆస్తుల్ని పాడు చేసుకునే ఆలోచనలు మానుకోండి. ఎప్పుడు కూడా మన మైండ్ సెట్ తోటే అవతల వచ్చే అమ్మాయి కూడా మైండ్ సెట్ అలాగే ఉంటుంది. మనం జనాన్ని మోసం చేయాలి అనుకున్నప్పుడు మన మోసం చేసేవాడు రెండో వాడు ఉంటాడు, తను తన్నేవాడు ఉంటే తన తలను తన్నేవాడు ఇంకోటి ఉంటాడు అని సామెత ఒకటి ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు గుర్తించండి, గుర్తించి రండి.